బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మహబూబాబాద్లో 24 గంటలు గడవక ముందే ఒక వరుడు చనిపోయాడు. అయితే ఆ రిసెప్షన్కి ఏర్పాట్లు చేస్తున్న సందర్భంలో ప్రమాదం జరిగి నరేష్ చనిపోయినట్లు కూడా ఇప్పటికే మనకు వస్తున్న సమాచారం. అయితే పెళ్లి అయ్యి ఇంకా 24 గంటలు కాకముందే ఈ విషాదం చోటు చేసుకోవడంతో వాళ్ళ ఇంట్లో అంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది. అయితే ప్రమాదవశాత్తు వరుడు నరేష్ కూడా చనిపోయినట్లు ఇప్పటికే తెలుస్తుంది. పెళ్ళైన తర్వాత ఏదైతే రిసెప్షన్ ఉంటుందో ఆ రిసెప్షన్కి ఏర్పాట్లు జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే వెంటనే హాస్పిటల్కి తరలించారు. కానీ అప్పటికే నరేష్ చనిపోయినట్లు కూడా డాక్టర్లు వెల్లడించారు. నిన్న ఏపీలోని కృష్ణా జిల్లాలో కింకిపాడుకు చెందిన యువతితో నరేష్కు వివాహం జరిగింది. అయితే నరేష్ మృతితో కోడిపుంజల తాండాలో ఇప్పటికే విషాదం చోటు చేసుకుంది. అయితే నరేష్కి సంబంధించి అంటే ఎలా చనిపోయాడు, ఏంటి ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి అని దానికి సంబంధించి కూడా నరేష్ కుటుంబ సభ్యులు కూడా మాట్లాడారు. వాళ్ళు ఏం మాట్లాడారో ఒకసారి విందాం. ఇవాళ మా ఊరిలో ఫంక్షన్ అనేది ఉదయం ఏంటంటే గొర్రె పొదలో పోసినాం, అంత వంట కార్యక్రమం మొత్తం అయిపోయింది. ఒక మోటార్ పెట్టమని చెప్తే ఆయన పోయి మోటార్ పెట్టేసరికి ఇక్కడ తగ్గు ప్రాబ్లమ్ ఏదో మనకు ఇంట్లో ఉన్నది కాబట్టి ఆయన పెట్టిండు. సడన్గా అది పట్టుకున్నది ఎమ్మటే జరిగిపోవడం జరిగింది. అందులో మా ప్రయత్నం ఏంటంటే అక్కడ మొత్తం కింద పడ్డందుకు ఈ ఛాతీ మీద నోటు పెట్టి మొత్తం ఒక 15-20 నిమిషాల దాకా బాగా మా ప్రయత్నం చేసాం. కానీ అక్కడ మాకు ఉపయోగం లేకుండా ఏవైనా కానీ అనుకొని మళ్ళీ ఇదే గవర్నమెంట్ హాస్పిటల్ మళ్ళీ తీసుకొచ్చినాం. వాళ్ళు కూడా డాక్టర్ కూడా చాలా వారికి ప్రయత్నం చేశారు, కానీ లాభం లేదనుకున్నాం. అందులో చనిపోయిండు. విజయవాడలో కంకిపాడు మొన్న నైటు అక్కడ పెళ్ళైందండి. పెళ్ళి అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చింది, మా ఊళ్ళో వచ్చింది. మళ్ళీ రిటర్న్గా అమ్మాయికి మన కొడుకుందంట వచ్చినాం. ఇలా పొద్దుగాల ఆయన నైట్ కూడా ఒక కార్యక్రమం చేసుకున్నాం. రిజిస్ట్రేషన్ పొద్దున ఈ రోజు ఆయన మొత్తం పని కూడా చేసి మేము కూడా పని చేసినాం. అందులో ఏంటంటే ఆయన మోటార్ పెట్టడం వల్లనే కొంచెం పాపం కరెంటు తలగడం వల్ల జరిగిపోయిందండి. అందరికీ నమస్కారం. నేను బయ్యారం ఎస్ఐ తిరుపతి మాట్లాడుతున్నా. ఈరోజు ఉదయం ఈ బయ్యారం లిమిట్స్లోని కోడిపుంజల తండ గ్రామం గౌరవరం గ్రామ పంచాయతీ దగ్గర ఈ మన ఇస్లామాబాద్ నరేష్ 26 ఇయర్స్ తండ్రి పేరు బాలు అనే వ్యక్తి అంటే ప్రమాదవశాత్తు అంటే కరెంట్ షాక్ చనిపోయినట్టు మాకు సమాచారం వచ్చింది. ఇందులో కేసు వివరాలు తెలియగా ఈ మృతునికి 18 తారీఖు నాడు విజయవాడలో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఈరోజు రిసెప్షన్ ఉందన్నమాట. ఈ రిసెప్షన్ కొరకు ఈ పెళ్లి వంటలు చేసే క్రమంలో ఈ పెళ్లి వంటలకు నీరు అవసరం ఉండి విద్యుత్ మోటారు కోసం ఇట్లా వైర్లు పెట్టే క్రమంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి చనిపోవడం జరిగింది. అంటే అతను బతుకున్నాడని అంటే హాస్పిటల్ తీసుకొచ్చే క్రమంలో చనిపోయిండు. ఈ మృతుని యొక్క సోదరుని యొక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందన్నమాట. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, రైట్, అసలు అక్కడ ఏం జరిగింది, ఎలా చనిపోయారు, దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు, ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎస్ సయ్యద్, పెళ్ళైన 24 గంటల లోపే ఆ ఇంట్లో విషాదం నెలకొంది. చావుడప్పు పెళ్లి డప్పు మోగిన 24 గంటల తర్వాత ఆ ఇంట్లో చావుడప్పు మోగడం కూడా తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. బయ్యారం మండలం గౌరవరం శివారు కోడిపుంజుల తండాకు చెందిన ఇస్లామాబాద్ నరేష్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాకు సంబంధించిన ఓ యువతితో నిన్న సాయంత్రం కూడా బంధుమిత్రులు కుటుంబాలతో చాలా సంతోషంగా ఆనందదాయకంగా కూడా వివాహం జరిగింది. ఈ రోజు రిసెప్షన్ కూడా తన స్వగ్రామం బయ్యారం మండలంలో స్వగ్రామంలో రిసెప్షన్ సంబంధించి పూర్తి ఏర్పాట్లను చేస్తున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను చేసుకున్న నేపథ్యంలో మంచినీటి కోసం ఏదైతే విద్యుత్ మోటార్ ఉంటుందో ఆన్ చేస్తుండగా ప్రమాదశాత్తు కూడా షాక్ తగిలి నూతన వరుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయి కూడా మృతి చెందాడు. దీన్ని చూసిన నూతన వధువు కూడా షాక్ గురై అక్కడికక్కడే స్పృహ తప్పి కూలిపోయింది. చేతికి పెట్టిన పారాని కాళ్ళకు పెట్టిన పారాని ఆరలేదు. దీనికి తోడుగా ఇంటి ముందు కట్టిన మామిడి తోరణాలు కూడా వాడిపోలేదు. ఈ సందర్భంలో నూతన వరుడు కూడా ఈ షాక్ కు గురయ్యారు. ఎవరైతే వరుడు ఉన్నాడో చనిపోవడం ఈ కుటుంబం మొత్తం కూడా షాక్ గురయ్యారు. మొత్తం డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం జిల్లాలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఏదేమైనప్పటికీ కూడా జిల్లా కేంద్రంలో ఈ యొక్క నూతన వరుడు అకాల మృతి పట్ల మొత్తం కూడా జిల్లాలో శోక సముద్రం మిగిలిందని చెప్పుకోవచ్చు. ఏదైతే పెళ్లిని మొత్తం కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఎంతో ఆనందదాయకంగా అందరి మాదిరిగానే వైవాహిక జీవితంలో ప్రపంచంలో అందరూ ఏ విధంగా అయితే వైవాహిక జీవితాన్ని కోరుకుంటారో తాను కూడా కలలు అన్నాడు. ఆ వైవాహిక జీవితంలో అడుగు పెడుతున్న నేపథ్యంలో విధి మాత్రం అతను వెంటాడిందని చెప్పుకోవచ్చు. విద్యుత్ షాక్ గురై మృతు కబలించని కూడా చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ ఇస్లామాబాద్ నరేష్ అకాల మృతి పట్ల కూడా ఇటు తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సయ్యద్, రైట్, థ్యాంక్ యూ యశ్వంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.
అయితే ఈ ఘటన మహబూబాబాద్లో చోటు చేసుకుంది. మహబూబాబాద్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెళ్లి అయిన 24 గంటలు తీరకముందే ప్రమాదవశాత్తు వరుడు ఇస్లావత్ నరేష్ కూడా చనిపోయాడు. అయితే రిసెప్షన్కు ఏర్పాట్లు జరుగుతుండగా కరెంట్ షాక్ తగిలి ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే హుటాహుటిన నరేష్ను హాస్పిటల్కి తరలించారు. అయితే అప్పటికే కూడా నరేష్ చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అయితే నిన్న ఏపీలోని కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన యువతితో నరేష్కు వివాహమైంది. నరేష్ మృతితో కోడిపుంజుల తాండలో ఇప్పుడు విషాదం చోటు చేసుకుంది. ఇలా కుటుంబం వల్ల అంటే మా ఫస్ట్ నుంచి వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. ఒక ఇల్లు కట్టుకున్నారు. అబ్బాయి పెళ్లి మాట్లాడుకుని అలా చుట్టాల దాంట్లోనే విజయవాడలో అబ్బాయి పెళ్లి అయిపోయింది మొన్న. ఇవాళ మా ఊరిలో ఫంక్షన్ అనేది ఉదయం ఏంటంటే గొర్రెపొదలో పోసినాం. అంత వంట కార్యక్రమం మొత్తం అయిపోయింది. ఒక మోటార్ పెట్టమని చెప్తే ఆయన పోయి మోటార్ పెట్టేసరికి ఇక్కడ తగ్గు ప్రాబ్లమ్ ఏదో మనకు ఇంట్లో ఉన్నది కాబట్టి ఆయన పెట్టిండు. సడన్గా అది పట్టుకున్నది ఎమ్మటే జరిగిపోవడం జరిగింది. అందులో మా పరిస్థితి ఏంటంటే అక్కడ మొత్తం కింద పడ్డందుకు ఈ ఛాతీ మీద నోటు పెట్టి మొత్తం ఒక 15-20 నిమిషాల దాకా బాగా మా ప్రయత్నం చేసాం. కానీ అక్కడ మాకు ఉపయోగం లేకుండా ఏవైనా కానీ అనుకొని మళ్ళీ ఇదే గవర్నమెంట్ హాస్పిటల్ మళ్ళీ తీసుకొచ్చినాం. వాళ్ళు కూడా డాక్టర్ కూడా చాలా వారికి ప్రయత్నం చేశారు. కానీ లాభం లేదనుకున్నాం. అందులో చనిపోయిండు. విజయవాడలో కంకిపాడు మొన్న నైటు అక్కడ పెళ్ళయిందండి. పెళ్ళి అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చింది మా ఊళ్ళో వచ్చింది. మళ్ళీ రిటర్న్గా అమ్మాయికి మన కొడుకుందంట వచ్చినాం. ఇలా పొద్దుగాల ఆయన నైట్ కూడా ఒక కార్యక్రమం తీసుకున్నాం. రిజిస్ట్రేషన్ పొద్దున ఈ రోజు ఆయన మొత్తం పని కూడా చేసి మేము కూడా పని చేసినాం. అందులో ఏంటంటే ఆయన మోటార్ పెట్టడం వల్లనే కొంచెం పాపం కరెంటు తలగడం వల్ల జరిగిపోయిందండి. అందరికీ నమస్కారం. నేను బయ్యారం ఎస్ఐ తిరుపతి మాట్లాడుతున్నా. ఈరోజు ఉదయం ఈ బయ్యారం లిమిట్స్లోని కోడిపుంజుల తండ గ్రామం గౌరవరం గ్రామ పంచాయతీ దగ్గర ఈ మన ఇస్లావత్ నరేష్ 26 ఇయర్స్ తండ్రి పేరు బాలు అనే వ్యక్తి అంటే ప్రమాదవశాత్తు అంటే కరెంట్ షాక్ చనిపోయినట్టు మాకు సమాచారం వచ్చింది. ఇందులో కేసు వివరాలు తెలుగా ఈ మృతునికి 18 తారీఖు నాడు విజయవాడలో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఈరోజు రిసెప్షన్ ఉందన్నమాట. ఈ రిసెప్షన్ కొరకు ఈ పెళ్లి వంటలు చేసే క్రమంలో ఈ పెళ్లి వంటలకు నీరు అవసరం ఉండి విద్యుత్ మోటారు కోసం ఇట్లా వైర్లు పెట్టే క్రమంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి చనిపోవడం జరిగింది. అంటే అతను బతుకున్నాడని డాక్టర్లు తీసుకొచ్చే క్రమంలో చనిపోయిండు. ఈ మృతుని యొక్క సోదరుని యొక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందన్నమాట. Yeah.